హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రైడ్ ప్లాన్ వచ్చేసి దండేలి. సో లగేజ్ మొత్తం మౌంట్ చేసేసుకున్నా. సో లగేజ్ లుక్ చూపిస్తా. సో లగేజ్ ఇట్లా మౌంట్ చేసినట్టు. సో ఒక లగేజ్ 2 హెల్మెట్లు. సో 2 హెల్మెట్లు ఎందుకు అనేది సో నేను రైడ్లో చెప్తా. సో జల్దీ బయలుదేరదాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:41 అవుతుంది. సో ఎర్లీ ఇన్ ద మార్నింగే రైడ్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి సో ఇంత తొందరగా స్టార్ట్ అవుతున్నా. ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయొచ్చు. ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ ఎండలు ఉంటాయి. సో మనం మధ్యాహ్నం ఎంత రైడ్ చేయలేం. సో మార్నింగే డిస్టెన్స్ మొత్తం కవర్ చేసుకోవచ్చు. చలో మరి రైట్ వెళ్తున్నా. రైట్ రైట్ రా బాయ్. నేను కాల్ చేస్తా సార్. నా ఈ జాకెట్ ఒకటి సతాయిస్తున్నది. చలో రైట్. వేసుకున్నామంటే ఈ రైడ్కి స్పాన్సర్ చేస్తారు. సో ఈ రైడ్ స్పాన్సర్ చేస్తుంది ప్రశాంత్ బ్రో. ఆయన డిస్ప్లేలో వెయిట్ చేస్తుండు మన కోసం. ఆయన నాకు ఒకరోజు మెసేజ్ చేసిండు, ఆయన ఫారెన్లో ఉన్నప్పుడు, బ్రో మీరు ట్రావెలింగ్ చేస్తారట కదా, సో నేను వచ్చినాక ఒక ట్రావెల్కి నేను స్పాన్సర్ చేస్తా, వెళ్దాం మరి. కేరళ అనుకున్నాం, కానీ కేరళలో కోవిడ్ ఎక్కువ ఉండట్లా కేరళ క్యాన్సిల్ చేసుకొని చిన్న రైడ్ వేసుకుందామని అనుకున్నాం. కానీ ఇంత సడన్లో అయితే అనుకోలే. సో నాకు రిజిస్ట్రేషన్ కాలే, బండి సర్వీసింగ్ కూడా ఒక 3 days బ్యాక్ అయింది అంతే, ఫస్ట్ సర్వీసింగ్. సో సడన్గా నాకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, సర్వీసింగ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ వేయించిన. సో తర్వాత నాకు అన్న మెసేజ్ చేసిండు, సో బ్రో నేను ఇట్లా రెడీ ఉన్నా, మరి ఎడికి వెళ్దాము అని అంటే కేరళ అన్నాడు. సో కేరళ చెప్పిన కోవిడ్ ఫుల్ ఉండట్లా కేరళ వద్దనుకున్నాం. వద్దనుకొని ఈ రైడ్ ప్లాన్ వేసుకున్నాం. దండేలి పోతుంది, కర్ణాటక దండేలి. ఎంత ఫాస్ట్ అంటే నిన్న ప్లాన్ వేసుకున్నాం మొత్తం. అంటే నిన్న మొత్తం మార్నింగ్ వరకు ప్లానే ఉండే. సో ఎక్కడికి వెళ్దాం, ఏ ప్లేసెస్ అనేది దండేలి అని ఫిక్స్ అయినాం. మనతో ఇంకో బైక్ వస్తుంది, 2 వస్తారు, మొత్తం 4 members పోతున్నాం. సో 2 బైకులు చూపెట్టిన హెల్మెట్స్ ఉన్నాయా, సో వాళ్ళకే అన్నట్టు. సో వాళ్ళకి హెల్మెట్ లేవు. సో మనం హెల్మెట్ లేకుండా రైడ్ చేసుడు అంత సేఫే కాదు కాబట్టి, సో ఇక్కడ అనిపిస్తున్నాయి, జాకెట్ కనిపిస్తలేదు స్టిక్కర్లో, కానీ ఈ జాకెట్ హెల్మెట్స్ అన్ని తీసుకొని పోతున్నా. సో వాళ్ళందరూ డిస్ప్లేలో వెయిట్ చేస్తారు. సో డిస్ప్లే నుంచి డైరెక్ట్ నిజామాబాద్ వెళ్ళాలి. సో నాకు అసలు ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ ఫిల్ చేసుకుందాం. సో ఇది రైడ్ ప్లాన్. చలో కర్ణాటక. హలో ముల్లంగి. ఈ చుట్టుపక్కల మొత్తం ఉంటారు మనకు సబ్స్క్రైబర్లు. ఇది మా పక్క విలేజ్ ముల్లంగి. ఎంటర్ అయిపోయినాం. జై హనుమాన్. ఆహా ఏమన్నా చూస్తున్నారా? హాయ్ బ్రో. సేమ్ హెల్మెట్ ఇప్పుడు నీ దగ్గర ఉందా? అదేనా? ఇంట్రడ్యూస్ చేద్దాం, ప్రశాంత్ బ్రో మనకు స్పాన్సర్ చేస్తున్న వ్యక్తి. హాయ్ బ్రో, నవీన్, మధు. డ్రోన్ తెచ్చిరా బ్రో? అమ్మ డన్ బ్రో. డ్రోన్ స్పాన్సర్ చేస్తున్న వ్యక్తి, మనకు రైడ్ స్పాన్సర్ చేస్తున్న వ్యక్తి. చలో వెళ్దామా? ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 6 అవుతుంది. సో కంటిన్యూగా రైడ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు ఒక 100 kilometers క్రాస్ అయినాం. ఒక్క టీ బ్రేక్ తీసుకున్నాం అంతే. ఇప్పుడు ఇంకో 100 kilometers వెళ్దామని అనుకుంటున్నాం. సో లైట్ ఎందుకో నిద్ర వచ్చినట్టు అవుతుంది హెల్మెట్లో. సో మళ్ళీ ఒక టీ బ్రేక్ తీసుకోవాలి కంపల్సరీ ఎక్కడన్నా. సో లేదంటే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ అన్న తీసుకోవాలి. అండ్ ఈ బ్రిడ్జ్ దగ్గర గోప్రో ఎందుకు ఆన్ చేసిన అంటే, మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే బైకే వెనక సైడ్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో నేను వేరే లాక్స్లలో చూసిన, సో అందుకే ఇక్కడ ఆన్ చేసిన, ఇంట్రెస్టింగ్ ఉందని. సో కంటిన్యూగా ఇంకో 100 kilometers కొట్టి సో బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వీళ్ళు కూడా గట్టిగా ఎంజాయ్ చేస్తారు రైడ్ని. మహారాష్ట్ర రీచ్ అయిపోయినాం. సో మహారాష్ట్ర స్పీడ్ బ్రేకర్ బాగా సతాయిస్తున్నాయి.
అసలు కౌంట్లెస్, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు దాటినాం అనేది కౌంట్లెస్. సో బయలుదేరదాం. సో ఇక్కడ ఎందుకు అయినామంటే నేను ఫేస్ వాష్ వేసుకున్నా, హెల్మెట్లా మరీ నిద్ర వస్తుంది నాకైతే, అసలు ఆటోమేటిక్గా కళ్ళు మూసుకోబోతున్నాయి. సో అందుకే ఆయన ఇక్కడ. చలో స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. సో మహారాష్ట్ర క్రాస్ అయిపోయి కర్ణాటక ఎంటర్ అయిపోతాం ఇంకొక 20-30 మినిట్స్లో. సో కర్ణాటకలో డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రో వెళ్దామా? చలో మరి, చలో తీ. చలో రైట్. యా బ్రేక్ తీసుకునే టైం వచ్చేసింది. సో కర్ణాటక కూడా ఎంటర్ అయిపోయినాం. సో ఇది కర్ణాటక. సో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బయలుదేరదాం. ఈ స్పీడ్ బ్రేకర్లకు నాకు నడుము వస్తుంది గట్టిగా, దల్ 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 వైబ్రేట్ అవుతుంది మొత్తం బాడీ అంతా. టిఫిన్ ఏముందట మనకు? ఒక్క టోల్గేట్ కూడా రాలేదు తెలుసా, ఒక్క టోల్గేట్ కూడా రాలే. ఏం కచరా రోడ్లు ఉన్నాయి, మొత్తం చుక్కలు చూపిస్తున్నాయి. ఓకే రైట్. పూరి చెప్పు, పూరి ఉంటే పూరి చెప్పాయి. ఒక మంచి రెస్టారెంట్ ఉంటే చూస్తుంటివి. సరే ఎక్కడైతే టిఫిన్ కంప్లీట్ చేసుకొని బయలుదేరింది బెస్ట్. చలో జల్దీ టిఫిన్ కంప్లీట్ చేసేద్దాం, బయలుదేరదాం. పూరి తిన్నాం. సో పూరి బాగుంది, టిఫిన్ అయిపోయినట్టే. చలో వెళ్దాం పా. కంటిన్యూ పోదాం. కంటిన్యూగా రైడ్ చేస్తూనే ఉన్నాం. సో ఈ ఒక్క రోడే మాకు స్పీడ్ బ్రేకర్ లేకుండా వచ్చింది. సో ముందట ఉంటాయో లేదో అది. ఇప్పటికైతే రోడ్ మాత్రం బాగుంది. సో ఇలానే ఉంటే మాత్రం ఈజీగా 100-110 స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. సూపర్ రోడ్ అసలు. ఇంకోటి ఏంటంటే నేను నా మైక్ మర్చిపోయినా ఫోన్ది. సో ఇందాక మనం టిఫిన్ చేసాం అక్కడ. సో అక్కడనే నేను గోప్రో ఛార్జింగ్ పెడదామని ఛార్జర్ తీసా. సో అట్లనే మైక్ కూడా తీసా. సో మైక్ అక్కడనే మర్చిపోయా. సో పోతే పోని ఇప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు ముందట, దానికోసం రిటర్న్ పోవాల్సిన అవసరం లేదు. 150 రూపీస్ మైక్ అది. కానీ ఇక్కడ ఎక్కడ పెద్ద సిటీ రాలే, అది నా బాధ. నేను క్రాస్ అయిన ఒక పెద్ద సిటీ అంటే నిజామాబాదే. అప్పటి నుంచి ఒక సిటీ కోసం చూస్తున్నా మైక్ తీసుకుందామని, కానీ ఒక్క సిటీ కూడా లేదు. స్టార్ట్ అయినట్టున్నాయి మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నాకేమో రూట్ మ్యాప్లో ఏం కనిపిస్తలేదు. లారీలు, పెద్ద పెద్ద లారీలు క్రాస్ అవుతున్నాయి. దీని తర్వాత మనకు NH62 సంథింగ్ ఏదో హైవే వస్తుంది. సో అదొక 1 కిలోమీటర్ స్ట్రెస్ ఉంటుంది. సో దాని తర్వాత లెఫ్ట్ తీసుకుంటే సో 51 కిలోమీటర్స్ కంటిన్యూ ఉంటుంది. హైవే ఎప్పుడు చూస్తానా అని ఫీల్ అవుతున్నా నేను లోపల. ఒక 1 కిలోమీటర్ అయితే 1 కిలోమీటర్ హైవేని ఫీల్ కావచ్చు మనం. నేను ఈ లాంగ్ రైడ్ బైక్ తెచ్చిందే గట్టిగా చంపనీకి, ఇంతవరకు అసలు గట్టి కొట్టని లేను. అరే రే, ఏం రోడ్ రా నాయన. కండ్లకు హైవే కనిపిస్తుంది జర్రా. హైవే ఎక్కితే అందులో వచ్చే కిక్కే వేరు. ఇదొక కంటిన్యూ 1 కిలోమీటర్ ఉంది, 1.5 కిలోమీటర్. తర్వాత లెఫ్ట్, తర్వాత కంటిన్యూ 51 కిలోమీటర్స్. రూట్ మ్యాప్ ఇక్కడ లెఫ్ట్ తీసుకోమంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత కంటిన్యూగా 51 కిలోమీటర్స్ చూపిస్తుంది స్ట్రైట్. సో చూద్దాం ఈ రోడ్ ఎట్లుంటుందో.
అలికాడి విలేజ్ రీచ్ అయిపోయినాం. సో అలికాడి విలేజ్లో లెఫ్ట్ సైడ్లో మీకు ఒక స్టాచ్యూ కనిపిస్తుందా, ఇది శివుని స్టాచ్యూ. చూడనీకైతే ఖతర్నాక్ ఉంది. కోయంబత్తూర్ గుర్తొచ్చింది నాకు ఒకటేసారి. కార్ చూడండి, మల్టీ కలర్తో మస్తు మాడిఫై చేసింది. ఖతర్నాక్ కొడుతుంది కార్. అప్పటి నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు ఒక్క లొకేషన్ కనిపించింది కళ్ళకి. చుట్టూ మొత్తం మౌంటైన్స్, మధ్యలోకి రోడ్ ఉంది. సో ఈ గోప్రోలో ఏంటంటే మన కళ్ళకు పెద్ద పెద్ద మౌంటైన్స్ కూడా చిన్నగా కనిపిస్తాయి. సూపర్ లొకేషన్. సో ఇక్కడ డ్రోన్ ఎగేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ముందట ఒకసారి ఆగి. ఇది ఎంతవరకు ఉందనేది తెలియదు రోడ్డు. అస్సలు అయితలే రైడింగ్ చేసుడు. సో మస్తు నిద్ర వస్తుంది, ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు. ప్రతిసారి ఇంతే. సో మనం ఎప్పుడన్నా రైడ్ పెట్టుకున్నాము మార్నింగ్ అంటే ఈరోజు అసలు నిద్రనే పట్టది. అందులో ఇది సడన్ రైడ్ కాబట్టి అస్సలకే నిద్ర లేదు నైటు. నాకు అంతకన్నా ముందు నైట్ కూడా నిద్ర లేదు. సో వీళ్ళకి కూడా ఇది ఫస్ట్ రైడు, సో ఇంత లాంగ్ వచ్చుడు. సో వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. సో ఇక్కడ ఎక్కడన్నా దగ్గరలో రిసార్ట్ చూసి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టైం 1 లోపు రైడ్ చేసి, సో అప్పుడు ఈ దగ్గరలో ఒక బోస్గాలో రిసార్ట్ ఉంది, క్రిస్టల్ రిసార్ట్ అని. అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు ఈవినింగ్. ఒకవేళ కుదిరితే మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తాం, లేదంటే ఇక నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడనే లెఫ్ట్లో చూపిస్తుంది రిసార్ట్. సో మేమేం ఆన్లైన్లో బుక్ చేసుకోలేం. సో డైరెక్ట్ వెళ్ళిన తర్వాతనే బార్గెనింగ్ చేద్దాం ఆయనతో. క్రిస్టల్ రిసార్ట్. ఇదేనా స్విమ్మింగ్ పూల్? 2 అంటుండు. 2 అయితే మాట్లాడదాం, రూమ్ చూసినాక మాట్లాడదాం. సరే 4 నెంబర్ చేసినాం రూమ్కి. ఇదే మాకు ఇచ్చిన రూమ్. ఇట్లా ఉంది అవుట్లుక్. ఎదురుగా అనిపించేది స్విమ్మింగ్ పూల్, సిట్టింగ్ ప్లేస్. ఈవినింగ్ 6 అవుతుంది డే 1లో. ఇప్పటివరకు ఫుల్ రెస్ట్ తీసుకున్నా. డ్రోన్ ఉంది కదా, సో డ్రోన్ షాట్స్ ఇద్దాం. రిసార్ట్ మొత్తం అవుట్స్కట్లో ఉంది, సో సిటీలో కాకుండా. సో ఇక్కడ డ్రోన్ ఎగేద్దాం, సినిమాటిక్ షాట్స్ వస్తాయి, తీసుకుందాం. సో అవి నేను లాగ్లో పెడతా. ఇంకా లేట్ చేయకుండా డ్రోన్ దగ్గరికి వెళ్ళిపోదాం. బ్రో ఆల్రెడీ డ్రోన్ మొత్తం రెడీ ఉన్నాడు. చలో డ్రోన్ స్టార్ట్ చేద్దామా? Watching you with dark eyes every night, counting up your sins. I keep a list and checking it twice. I know where you've been, I smell the sin, and you looking nice. You can't bury me. You don't never know. I'm still broken in the gutter. It's just me on my side, but I leave you with the shudder. I got goals you don't wanna know. I got goals you don't wanna grow. Trying to forget I'm in your head, shudder up your spine. Try not to
choke, a funny joke when you say you're mine. Lost your control, think you're alone, I'm still in your mind. You can bury me. You don't love or not. I'm still broken in the gutter. It's just me on my side, but I leave you with the shudder. With the shudder. I got goals, you wanna know. I got goals, you wanna go. With the shudder. I got goals, you wanna know. I got goals, you wanna go. I got goals, you don't wanna know.